వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ రెసిపీ చూపిబోతున్నాను. గ్రేవీ కర్రీ అండి. సో నా స్టైల్లో మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలని చూడాలనుకుంటే ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అవే కాకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి నా వీడియో అప్డేట్స్ వచ్చేస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే నేను 1 kg ఆఫ్ చికెన్ కర్రీకి రెసిపీ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకుందామండి. బాండీ కొంచెం హీట్ అయినాక ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుందాం. లైక్ 1 kg చికెన్ కర్రీకి అది సరిపోద్ది. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 యాలకులు, 4 లవంగాయలు అండ్ కొంచెం దాల్చిన చెక్క వేసుకొని అది ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత 1 kg ఆఫ్ చికెన్కి 3 లార్జ్ ఆనియన్స్ పడతాయండి. సో అది కంపల్సరీ. సో 3 లార్జ్ ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని సిమ్లో పెట్టే చేస్తానండి ఈ ప్రాసెస్ అంతా. ఎందుకంటే సిమ్లో పెట్టి చేస్తే కూర టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది. కొంచెం లేట్ అయ్యింది కానీ టేస్ట్ బాగా వస్తుంది. సో తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసేయండి. సిమ్లో పెడతాం కాబట్టి మాడదు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ లిడ్ తీసి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు. సాల్ట్ ఎందుకు వేస్తామంటే ఆనియన్స్ తొందరగా వేగడానికి వేస్తాము. పసుపు దేనికంటే చికెన్ వేసిన తర్వాత స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఆ రెండు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ లిడ్ పెట్టేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక గ్రేవీ చూపిస్తాను. జార్లో ఏంటంటే నేను 1/2 hour ముందల ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీడిపప్పు అండ్ పుచ్చపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసి అండ్ 2 టమాటోస్, కేజీకి 2 టమాటోస్ వేసుకోవాలి. ఇదంతా బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఆనియన్స్ డార్క్ కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. పచ్చి వాసన పోయేదాకా కంపల్సరీ వేయించుకోవాలి, లేకపోతే కూర టేస్ట్ అనేది బాగోదు. సో ఒక 5 to 10 minutes పడుతుంది. సో పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత 1 kg ఆఫ్ చికెన్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో చికెన్ వేసేసాను. నేను ఎటువంటి మ్యాగ్నేషన్ చేసుకోను, డైరెక్ట్గా చికెన్ వేసేసి కంపల్సరీ మళ్ళీ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కంపల్సరీ సేమ్ కొలతలు వేయండి. తగ్గించొద్దు, పెంచొద్దు, కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకో అవసరం లేదు. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ తగ్గించుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా వేయించండి. ఎటువంటి వాటర్ పోయొద్దు. వాటర్ పోస్తే చికెన్ టేస్ట్ అనేది పాడైపోద్ది. సో మీకు చూపించినట్టు బాగా కలుపుతూనే ఉండాలి. సో అలా వాటర్ వచ్చిన తర్వాత బయటికి లిడ్ పెట్టేసి ఇంకొక 10 minutes 15 minutes అలా వదిలేసేయండి. సిమ్లో పెట్టేయండి. సో మీరు ఇంకా కర్రీని చూడవసరం లేదు. ఆ వాటర్తోనే మొత్తం ఇంకిపోవాలన్నమాట. అలా ఇంకిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి. కొంచెం ఒక 1/2 glass ఆఫ్ వాటర్ కూడా అవసరం లేదు. ఆ పేస్ట్ మొత్తం కడిగేసి మంచి వాటర్తో అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 minutes అలాగే ఉంచండి. మూత పెట్టొద్దు, ఎందుకంటే వాటర్ అంతా కొంచెం కలుసుద్ది అనమాట. ఈ టైంలోనే మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒకసారి మరిగిన తర్వాత. అప్పుడు మీకు ఏమైనా ఉప్పు కానీ కారం కానీ పట్టేటట్టయితే ఒక్కసారి వేసుకోండి. అసలు పట్టద్దు, గ్యారంటీ అది మాత్రం. ఆ తర్వాత లిడ్ పెట్టేసి ఒక 15 to 10 minutes అలా ఉంచేసేయండి. తర్వాత ఇలా కూర ఉడుకుతూ ఉంటుంది కదండి, అప్పుడు మీరు దగ్గర పడిన దాన్ని బట్టి మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు కూర ఉంచుకొని, నేనైతే కొంచెం థిక్గానే చేస్తాను, వాటరీగా అసలు కర్రీ ఉంచండి. ఆ తర్వాత లాస్ట్లో కేజీ చికెన్కి ఒక 1/2 glass మిల్క్ పోయింది. మిల్క్ ఎందుకంటే కూరకి సాఫ్ట్నెస్ ఇస్తుంది, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మిల్క్ పోసిన తర్వాత ఇంకో 10 minutes మూత పెట్టి ఉడకనివ్వండి కర్రీ. ఎప్పుడు దాకా అంటే ఇలా నేను ఆయిల్ ఇలా పైకి తేలేదాకా బాగా ఉడకనివ్వాలి. ఇంకా లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసి దించేయటమే. నేనేం చేస్తానంటే, అండ్ ఇంకో టిప్ ఏంటంటే, ఇక గరం మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే కూర కొంచెం చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసి లాస్ట్లో ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నేను గీ వేస్తాను, ఎందుకంటే నాకు ఆ గీ టేస్ట్ కర్రీలో నచ్చుద్ది. ఒకవేళ నచ్చిన వాళ్ళు ఉంటే గీ
ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. సో గీ వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే. సో ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అని వచ్చేస్తాయి. సో నేను లాస్ట్